పార్లమెంటుకి సంబంధించి మీరు తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి సందర్భంలో మనం చూస్తున్నాం గత 10 ఏళ్లకు సంబంధించి మీ పార్టీ అధికారం లేకపోయినా నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి ఫ్యామిలీ, రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఫ్యామిలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ అంటే ఇలా ఫ్యామిలీల పరంగా విభజన చేసుకొని ఎవరికి వారుగా ఎమ్మెల్యే అయ్యారు. ఒక్కింట్లో ఇప్పటికి కూడా 2 పదవులు వచ్చి ఉన్నాయి. ఇంకొకరు దామోదర్ రెడ్డి ఆల్రెడీ మొన్న ఎమ్మెల్యే ఓడిపోయాడు. ఆయన కొడుకు ఇప్పుడు సర్వోత్తమ్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తుండు. జానారెడ్డి తనయుడు రఘువీరెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తుండు. ఈ నేపథ్యంలో మీరు ఎవరితో ఉన్నారు? ఈ వర్గపోరులో ఆ వర్గంతో పలానా వర్గంతో నేను ఉన్నాను లేదంటే పలానాతో పడదు అన్నటువంటి భావన ఉందా? గతంలో ఉన్నట్లుగా సమాచారం ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను అదంతా కుటుంబం. మేము పోరాటం చేయాల్సింది బీఆర్ఎస్ తోటి, బీజేపీ తోటి. గతంలో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుండే ఒక 15-20 ఏళ్ళ క్రితం. ఈరోజు పార్టీ పరిస్థితి ఎట్లుంది తెలుసా? కర్ణాటకలో మొన్న నేను బ్రహ్మాండంగా 135 సీట్లతో గెలిచినాం. ఇవాళ 4-5 సీట్లు వచ్చే పరిస్థితి లేదని సర్వేలు చెప్తున్నాయి. ఈరోజు ఎవరి వర్గం అనేది కాదు, మనం అందరం కలిసి పనిచేసి ఎవడైతే గెలుస్తాడో, ఎవరికైతే కెపాసిటీ ఉందో అటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వర్గాలు లేకుండా అందరం కలిసి పనిచేస్తేనే గెలిచే పరిస్థితి ఉంది. రెండోది చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఆయన ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్ ఇవన్నిట్లలో పనిచేసుకుంటూ వచ్చిండు. రాహుల్ గాంధీతో పనిచేసిండు. నాకు ఎవరి మీద ఎటువంటి విభేదాలు లేవు, ఎవరితోటి కూడా. నన్ను వాళ్ళు ఆశీర్వదించాలని నేను కోరుకుంటా. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం లేకుండా నాకు కూడా అంత ఈజీ కాదు రాజకీయాల్లో. నేనేం పెద్ద పిస్తాను కాదు. ఏది వాళ్ళందరిని వ్యతిరేకించి బీఫామ్ తెచ్చుకొని సింగిల్ లైన్గా మనం గెలిచే పరిస్థితి ఉండదు. సో నేను ఒకటే ఏమంటున్నా అంటే కొత్త నాయకులను తయారు చేయాలి. వాళ్ళు కూడా కోమటిరెడ్డి కుటుంబం కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఒక 5-6 సంతానం, వాళ్ళందరూ కలిసి కష్టపడి జీవితంలో పైకి వచ్చారు. రాజకీయ అవకాశాలు వచ్చి స్థాయికి ఎదిగారు. ఎవరిని ఎదిగనిచ్చకుండా ఉండే పరిస్థితి ఉండదు. వాళ్ళు కూడా కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలి. కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసినప్పుడు నేనున్నా అనుకోండి. నాకు రేవంత్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి మిత్రుడు ఏం కాదు. నాకు 2017లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక పరిచయం. నాకాడ పనిచేసే తత్వం ఉంది, ఇంత తెలివితేటలు ఉన్నాయి, ముచ్చట చెప్పగలుగుతాడు, 10 మందిని ఆకట్టుకోగలుగుతాడు అని చెప్పి ఆయన దగ్గర పెట్టుకొని నన్ను రాజకీయంలో దగ్గర అని పేరు వచ్చింది నాకు. కోమటిరెడ్డి గారు కూడా రోజు కిరణ్ కుమార్ ఏడున్నో ఆ దగ్గర అనేది మన ఈ జిల్లాకు సంబంధించి దూరం చేసే పరిస్థితి ఏమైనా? నేను ఇదే చెప్తున్నా మీకు. ఇప్పుడు కోమటిరెడ్డి గారు రోజు నాకు ఫోన్ చేసి కిరణ్ ఎక్కడున్నో 6 ఇంటికి రా, ఇద్దరం కలిసి అట్లా తిరిగొద్దామంటే ఆయన ఏమట్టు కూడా తిరుగుతా. కోమటిరెడ్డి గారు కిరణ్ ఏమన్నా ఉంటే నువ్వు నా ఏమట్టు ఉండు, నాతో కష్టపడు, నేను అందరం ఇద్దరం కలిసి మన నల్గొండ జిల్లాలో మంచి భువనగిరి నియోజకవర్గం 7 నియోజకవర్గాలు నీకు టికెట్ రావాలని కోరుకుంటున్నాం. మేము నీకు అడ్డు చెప్తలేం, కానీ నువ్వు మంచి నాయకునికి ఎదగాలి, మేమందరం నేను ఆశీర్వదిస్తున్నావు, నా ఎమ్మడి తిరిగంటే తిరుగుతాం కదా. ఎండ్ ఆఫ్ ద డే నేను ఒకటే చామల కిరణే కాదు, ఇంకే లక్ష్మణనో యాదయ్యనో ఇంకొక చౌదరియో ఇంకొక గౌడో ఎవరైనా యంగ్ లీడరు మంచి లీడర్లను ఎంటేసుకొని తిరిగితే వాళ్ళు లీడర్గా గ్రూమ్ అవుతారు. సో నేను అనేది ఒకటే, నేను ఎవరి వర్గం కాదు, నేను మెరిట్ బేసిస్ మీద నాకు టికెట్ ఇవ్వమంటున్నా. వాళ్ళ ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటున్నా. వాళ్ళు నాకు టికెట్ ఇచ్చి కూడా వాళ్ళ ఆశీర్వాదం ఉండకపోతే కూడా నాకు అంత ఈజీ కాదు. ఇప్పుడు నాకు దామోదర్ రెడ్డి గారు తుంగతుర్తి నియోజకవర్గం నా దాంట్లోనే ఉంది. దామోదర్ రెడ్డి గారు ఆశీర్వాదం నన్ను సూర్యాపేటలో 1:30 కూర్చొని వచ్చిన. సాయంత్రం అన్ని ఊర్లు తిరిగి లాస్ట్కి 9 పోయినా, 8 ఎందుకు పోయినా వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి. రెండోది రాజగోపాల్ రెడ్డి గారికి 2-3 సార్లు కలిసిన ఈ మధ్య. కోమటిరెడ్డి గారిని రోజు ఫోన్ చేసిన, అన్న ఎప్పుడన్నా ఏదైనా ఉంటే పిలవండి అన్న వస్తా అని. తర్వాత నాకున్న ఎమ్మెల్యేలు శామ్యుల్ గారు కానీ, వీరేశం గారు కానీ, ఇటు మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, ఇటు మన ఎవరు కుంభం అనిల్ రెడ్డి గారు కానీ, బీర్లాయలయ్య గారు కానీ, వీళ్ళందరితో సత్సంబంధం. నేను అందరినీ అన్న అని సంపాదిస్తున్నాము. వాళ్ళందరితో రోజు టచ్లు ఉంటున్నా. వాళ్ళ ఆశీర్వాదం లేకుండా మనం ఏం చేయలేము. అంటే ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయాన్ని కొద్దిసేపు పక్క పెడితే నల్గొండ వేదికగా చలో నల్గొండ పేరుతోటి కృష్ణా జిల్లాల అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మీ పార్టీ పైన చాలా విమర్శలు చేసిండు. దాదాపు ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. హామీలకు సంబంధించి అమలు చేయట్లేదు, వేటాడతాం, ఖచ్చితంగా ప్రజాక్షేత్రం తేల్చుకుంటాం, ఎంపీ ఎన్నికల లక్ష్యంగానే ఆయన మాట్లాడడానికి కనిపించింది. సో ఆ ప్రభావం మీ పార్టీ మీద లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు. కేసీఆర్ అనేటువంటి మాట్లాడే అధికారమే లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసి, అసెంబ్లీని నడవకుండా చేసి, అసెంబ్లీలో చర్చలే లేకుండా చేసి, సెక్రటేరియట్ లేకుండా చేసి, జీవోలు ఇస్తే జీవోలు కూడా వెబ్సైట్లలో పెట్టకుండా 7 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అసెంబ్లీ చూస్తే అసెంబ్లీ సినిమా మాదిరిగా చూస్తున్నారు.
వాళ్ళ సమస్యలు ఆడ మాట్లాడుకుంటుంటే 3 పార్టీలు బ్రహ్మాండంగా ఎవరి కండువలాలు లేచి ఇటు పింకు అటు 3 రంగులు ఒక సభలు ఎక్కుంది. అది కేసీఆర్ ఏం చేసిండే? 10 ఏళ్ళల్లో ఏ రోజన్నా అసెంబ్లీ చూసే పరిస్థితికి తీసుకొచ్చిండా? 18 మంది 20 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి దేనికి తీసుకుపోయిండు? నిజంగానే 60కి తగ్గితే తీసుకుపోయిండు అంటే అర్థం. దేనికి తీసుకుపోయిండు తెలుసా? చర్చలు చేయకుండా ఆయన ఫామ్ హౌస్లో వండుకోవాలి, ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు, సెక్రటేరియట్ నడవద్దు, సెక్రటరీ వాస్తు బాగాలేదని కులగొట్టుడు, ఏ మంత్రి ఎక్కడ కూర్చుంటో ప్రజలకు తెలియకపోడు, ప్రజా సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారో తెలియకపోడు. అటువంటి వాడు వారం 40 రోజులు కాకముందే నల్గొండలో పోయి బహిరంగ సభ పెట్టి తొడలు కొట్టుడేందా? మరి అంత మొగోడు కాలు ఇరిగింది, నడుము ఇరిగింది, తొంటి ఇరిగింది అని రూమ్లో వండుకున్నాడు అసెంబ్లీకి రావచ్చు కదా, అసెంబ్లీ వేదికగా మాట్లాడవచ్చు కదా. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ దగ్గర, గట్టి ప్రతిపక్షం మీది, దుమ్ము దులిపొచ్చు కదా మేము తప్పులు చేస్తే. ఈ బహిరంగ సభలు పెట్టి పనికిరాని ముచ్చట మాట్లాడి కృష్ణా జలాల గురించి నీకున్న చిత్తశుద్ధి ఏందో మాకు బాగా తెలుసు. గతంలో నువ్వు పోయినావు, పదే ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఆంధ్రాకు పోయిండు, రోజా గారి దగ్గర కూర్చొని ఆడ చేపల పులుసు దీన్ని ముచ్చట చెప్పొచ్చు, ఏం చేసినో తెలియదు. ఈడ ప్రగతి భవన్కి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచిన మరి ఆ రోజు ఎందుకు మాట్లాడుకోలేదు? ఇవాళ ఎందుకు రాజకీయం చేస్తున్నావు దాన్ని? కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వకపోవడం, పార్టీ పెట్టాలన్న ఆలోచన, ప్రజల ఆశీర్వాదం, తెలంగాణ పోరాటం, సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట, తెలంగాణ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మక 10 ఏళ్ళ అధికారంలోకి తీసుకొచ్చిన కేసీఆర్ చరిత్ర అయిపోయింది.